అందరూ అండి. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. అందరూ చప్పట్లు కొడుతోండి. ప్రతి ఒక్కళ్ళు మనస్ఫూర్తిగా ఆనందంతో ఉల్లాసంతో హృదయపూర్వకంగా వందనాలు చెల్లిద్దాము, ఆయనకి స్తుతులు చెల్లిద్దాము. మనం ఈ స్థితిలో ఉన్నామంటే కేవలం ఆయన కృపే, ఆయన ఘనతే. కాబట్టి అందరూ చప్పట్లు కొడుతూ అందరూ ఉజ్జీవంతో ఆరాధించాలండి. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. ఏ పాటి వారమని మనల్ని అంచెలంచెలుగా ఆయన హెచ్చించి ఆయన కృపలో ఉంచి ఎంతో గొప్ప స్థానానికి, ఎందులో లేని రీతిలో నిన్ను ఉంచాలంటే కేవలం ఆయన కృపే, కేవలం ఆయన కృపే. కాబట్టి ఆయనకి వందనాలు చెల్లిద్దామా? ఎంత వందనాలు చెల్లించిన ఆయనకి చాలా కనుక అందరం మీ హృదయాలను తెరిచి ఆయన్ని ఆరాధిద్దామా? వాడని నేను నన్నెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. ఏ పాటి వాడని నేను నన్నెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. మరి ఒకసారండి. ఏ పాటి వాడనని నేను నన్నెంతగానో హెచ్చించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. వందనం వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. అందరూ అండి. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. ఈ లోకంలో మనం ఎంతో బలహీనులమండి, కానీ ఆయన క్రీస్తు బలమును మనకి ఇచ్చి ఆయన ఎంతో గొప్పగా ఎంతో రీతిగా మనల్ని కాపాడుతున్నాడండి. కాబట్టి ఆయనకి వందనాలు చెల్లిద్దాం, ఆయనకి స్తుతులు చెల్లిద్దాం. లెట్స్ ఆల్ ప్రైజ్ హిమ్ టుగెదర్. బలహీనులమైన నన్ను నీవెంతగానో బలపరచావు, క్రీస్తు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. బలహీనులమైన మమ్ము నీవెంతగానో బలపరచావు, క్రీస్తు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చా. మళ్ళీ అండి. బలహీనులమైన నన్ను నీవెంతగానో బలపరచావు, క్రీస్తు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. కాబట్టి ఆయనకే వందనం యేసయ్యా,
దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో తల్లి గర్భములో ఏర్పరచబడిన దైవజనుడిగా మీకందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మీరంతా బాగున్నారని మీ ముఖ కవలికల ద్వారా మిమ్మల్ని చూస్తూ నేను దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. గత 3 వారాల నుంచి ఒక అద్భుతమైన సందేశాలు ఎస్తేరు గ్రంథములో మనం వింటూ ఉన్నాం. గత ఆదివారం 3వ అధ్యాయం గురించి మనము ధ్యానం చేశాం. 3వ అధ్యాయములో హామాను యూదులందరినీ, పారసీక దేశములో 127 దేశాల్లో ఉన్న యూదులందరినీ కూడా చంపడానికి ప్రయత్నం చేశాడు. వాళ్ళందరినీ చంపడానికి ప్రయత్నం చేశాడు. ఒక మంచి ముహూర్తం కోసం మొదటి నెల నుండి 12వ నెల వరకు చీటీలు వేయటం ప్రారంభించాడు. వాళ్ళకి ముహూర్తం ఎప్పుడు దొరికిందంటే 12వ నెల 13వ తేదీన ముహూర్తం ఖాయమైంది. దేనికి ఆ ముహూర్తం? యూదులందరినీ 127 దేశములో ఉండే ఈ యూదులందరినీ, దేవుని బిడ్డల్ని ఒకేసారి చంపేయటానికి హామాను రాజుగారి యొక్క అధికార పత్రాలు తీసుకొని, రాజముద్ర తీసుకొని ఆయన 12వ నెల 13వ తేదీ ఖాయం చేశాడు. ఈ సమయంలో ఈ సంగతి 127 దేశంలో ఉండే యూదులందరికీ తెలిసిపోయింది. వాళ్ళ మరణ దినం 12వ నెల 13వ తేదీ మనల్ని చంపడానికి ముహూర్తం పెట్టాడు హామాన్ అనేవాడు. అది కూడా రాజ ఆజ్ఞతో అని 127 దేశాల్లో ఉండే మనుషులందరూ కూడా కలవరపడిపోయారు. రకరకాల భాషలు, మన దేశంలోనే రకరకాల భాషలు. ఇంకా 127 దేశాలంటే ఇండియా మొదలుకొని కూసు దేశం వరకు ఈయనే రాజు. అందరూ రకరకాల భాషల్లో ఉండే యూదులందరూ కూడా భయపడిపోయారు. కనుక ఇది రాజాజ్ఞ. ఇటువంటి పరిస్థితుల్లో యూదులు ఏం చేశారు? ఎస్తేరు అనగా ఆ రాజుగారు భార్య కూడా యూదురాలే. ఆమె లోపలండి ఏం చేసింది? ఆమె రియాక్షన్ ఎలా ఉంది? బయట వాళ్ళ రియాక్షన్ ఎలా ఉందో ఈరోజు ఆత్మదేవుడు నీతో, నాతో, మనతో మాట్లాడాలని ఇష్టపడుతున్నాడు. ఓపెన్ ద బైబిల్. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము నేను చదువుతాను, మీరు వినండి. జరిగినదంతయు తెలియగానే మొర్దెకై తన బట్టలు చింపుకొని గోనె పట్ట వేసుకుని బూడిద పోసుకుని పట్టణం మధ్యకు బయలు వెళ్ళి మహాశోకముతో రోదన చేసి రాజు గుమ్మము ఎదుటికి వచ్చెను. గోనె పట్ట కట్టుకుని వాడు రాజు గుమ్మమున ప్రవేశించకూడదన్న ఆజ్ఞ కలదు. రాజు యొక్క ఆజ్ఞయు శాసనమును ఏ సంస్థానమునకు వచ్చునో అక్కడనున్న యూదులు ఉపవాసముండి మహాదుఃఖముతోనూ ఏడ్పుతోనూ రోదనతోనూ మునిగిన వారై అనేకులు గోనెను బూడిదను వేసుకుని ఉండిరి.
ప్రియమైన దేవుని బిడ్డలారా, యూదులందరినీ దేవుని బిడ్డలను చంపడానికి ప్లాన్ చేశారు. చేయగానే ఇది ఎక్కడ ప్రారంభమైంది ఈ ప్లాను? మొర్దెకై హామాన్ అనగా 120 దేశముల ప్రధానుడుగా ఈ రాజుగారు అహష్వేరోషు రాజు అతని పీఠాన్ని హెచ్చించాడు. ఎందుకు హెచ్చించాడో మనకు తెలియదు, ఆయన హెచ్చించాడు మరి ఆయన్ని. అది రాజు ఆయన ఇష్టం. ఆ స్థాయికి రాగానే ఏమొచ్చింది ఆయనకి? గర్వం. మనకు ఒక స్థాయి వచ్చింది అనుకోండి, గర్వపడతాం కదా. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, గర్వం నాశనానికి మూలం. 100%. మీరు ఎక్కడ నుంచి చూడండి, చరిత్రలో గర్వించిన ప్రతి ఒక్కడు నాశనం అయిపోయాడు. ద గ్రేట్ అలెగ్జాండర్ ప్రపంచాన్ని గెలిచి, నాకంటే వీరుడు ఎవరున్నాడు, నేను ప్రపంచాన్ని గెలిచాను అని క్రూరుడుగా గర్వించాడు. ద గ్రేట్ అలెగ్జాండర్ గురించి ఆ దినాల్లో ఆయన ఉన్నప్పుడు ఆయన గురించి చెప్తే చిన్న పిల్లలు కూడా పాలు తాగడం మానేసి వణికేవాళ్ళు. కానీ దేవుడు అన్నాడు, గర్వం ఉంటే వెనక నాశనం ఉంటుంది. ఎప్పుడైనా చూడండి, నాశనముకు ముందు గర్వం నడుచు. అంటే ఏంటంటే, గర్వం నీలో ఉంది అంటే నీ వెనకనే రెడీలో ఉంది నాశనం అని. నాశనం అనే పదము చాలా చెప్పండి భయంకరమైన పదం కదా. నాశనం అంటే మొత్తం నాశనం అంటే ఇంకంతే. గర్వం ఉంటే అది నీకే నష్టం. నీ వెనక నాశనం రెడీలో ఉందన్నమాట. మీకు నాశనం వాళ్ళని ఇష్టం ఉంటే గర్వపడండి, దానికి ఏముంది. ద గ్రేట్ అలెగ్జాండర్ అందరిని వణికిచ్చాడు కదా. చిన్న దోమ, క్యూలెక్స్ అనాఫిలస్ అనే దోమలు మీకు తెలుసు కదా, మలేరియా జ్వరం కుట్టింది ఆ దోమ. ప్రపంచాన్ని వణికించిన ద గ్రేట్ అలెగ్జాండర్ని ఈ చిన్న దోమ 9 రోజులు ఇతను వణికించింది. అందరూ వణికించిన అలెగ్జాండర్ ఎవరి చేతిలో వణికాడు? అది కథ. దోమ చేతిలో వణికి చచ్చిపోవడానికి సిద్ధమైపోయాడు. రాజు డాక్టర్లు చెప్పారు ఇంక బతకడని. అప్పుడు చెప్పాడు, పశ్చాత్తాపడి, నేను చాలా గర్వించాను, నాకు సమాధి పెట్టెకి త్వరలు చేసి నా 2 చేతులు బయటికి పెట్టి పెట్టెల మీద ఇలా రాయండి. ద గ్రేట్ అలెగ్జాండర్ గర్వించి అహంకారంగా ప్రవర్తించాడు. అంతా సంపాదించాలనుకున్నాడు, ఏమి సంపాదించకుండా నాశనముతో రిక్త హస్తాలతో వెళ్ళిపోతున్నానని ప్రపంచమంతా నన్ను ఊరేగించి నాలాగా ఎవరు గర్వించకూడదని ప్రపంచానికి చాటించండి అని చెప్పి చనిపోయాడు. గర్విష్ఠులు ఎప్పుడు బాగుపడరు, గుర్తుపెట్టుకోండి. చూడండి, ఈ హామాను ఎంత గర్వించాడంటే, ఎందుకు గర్వించాడు చెప్పండి? నమస్కారం పెట్టలేదని. ఏం పెట్టలేదని? నమస్కారం పెట్టలేదని. ఇది చాలా బాగలేదు. ఏదో ద్రోహం చేసేయడానికి కాదు, ఏదో తిట్టడానికి కాదు, లేకపోతే ఏదో అన్యాయం చేసేయడానికి కాదు, అది కాదు, లేక చంపబోయడానికి కాదు. ఏంటి? నమస్కారం పెట్టలేదని. ఒక్క మొర్దెకై నమస్కారం పెట్టలేదని మొర్దెకై యూదులని తెలుసుకొని 127 దేశముల నుండి యూదులందరి చంపడానికి పన్నాగం చేశాడంటే ఎటువంటి దుర్మార్గుడు ఏమిటాడు వీడు చెప్పండి కదా. దేనికి? ఏం చంపబోయాడా? నమస్కారం పెట్టలేదని. పాపము 12వ నెల అంటే మన లెక్క ప్రకారం, మన క్యాలెండర్, మన గెగరిన్ క్యాలెండర్ ప్రకారము జనవరిలో ఈ నమస్కారం పెట్టకపోతే ముహూర్తము
డిసెంబర్ 13 కుదిరింది. దాన్ని ఖాయం చేశారు. ప్రపంచమంతా తాకిదులు పంపించేశారు, అన్ని భాషల్లో పంపించేశారు. ఇక మొర్దెకై వెంటనే ఏం చేశాడంటే బట్టలు చెప్పుకున్నాడు. నా వల్ల ప్రపంచ యూదులకే ఏమొచ్చింది? మరణం వచ్చింది. అయితే నేను చేసిన పని తప్ప కాదు. నేను నా ధర్మశాస్త్ర ప్రకారము, నా దేవుడు చెప్పిన ప్రకారము నేను దేవునికి మాత్రమే వంగి నమస్కరించాలి, ఇక ఎవరికి నమస్కరించకూడదని ఆయన ఆజ్ఞ కొండ మీద, సీనాయి పర్వతం మీద ఆయన ఆజ్ఞలు చెప్పాడు. కనుక నేను అందుకు నమస్కరించాల. కానీ ఇప్పుడు అందరికీ ప్రమాదం వచ్చేసింది. బట్టలు చింపుకున్నాడు. అక్కడ రాసిన మాటలు చూస్తే శోకముతోను అని రాసింది. అక్కడ శోకము అంటే పక్కనే రోదనతోను అని ఉంది. శోకము అంటే తెలుసా ఆ పదం? శోకం ఏడుపు కాదు. అంటే ఎంతమంది? లక్షల మంది యూదులు చచ్చిపోతున్నారు. ఎప్పుడు? డిసెంబర్ 13 మన లెక్క ప్రకారం. శోకమే కదా. చూడండి ఎంత విపత్తు. బట్టలు చింపుకొని, గోని పట్ట కట్టుకొని, నెత్తి మీద పూర్తి పోసుకొని రోదన, శోకం. ఈయనొక్కడేనా? కాదు. 120 దేశంలో యూదులందరూ ఇదే పనిచేసి ఏడ్చుకుంటూ ఉన్నారు. ఏంటి ఇట్లాంటి పరిస్థితి? పిల్లలు, పెద్దలు అందరినీ ఒక్కరు ఉండకూడదు అంటున్నారు. ఒక్కరు ఉండకూడదని. ఎంత భయంకరం అండి ఇది, ఎంత భయంకరం. కానీ గోనె పట్టె కట్టుకొని రాజు గేట్ దగ్గరికి వచ్చాడు. ఎవరు? ఈయన గేట్ మ్యాన్ కదా. వచ్చాడు. వస్తే అక్కడికి రాకూడదు గోనె పట్టు కట్టుకున్న వాళ్ళు. అందుకోసంగా ఈ ఇన్ఫర్మేషను వాళ్ళ చెల్లుంది. చెల్లెవరు? రాజుగారు భార్య ఎస్తేర్. ఆమె కూడా యూదురాలే. ఆమె యూదురాలేని రాజుకి, ఈ హామానికి తెలీదు. దేవుని యొక్క ప్రణాళికలు చాలా విచిత్రంగా ఉంటాయి. చాలా విచిత్రంగా ఉంటే తర్వాత చెప్తాను. తెలీదు. రాణిగారికి చెప్తానే. రాణిగారి ఏమందో చూద్దాం. 4వ వచనము. ఎస్తేరు యొక్క పనికత్తులను, ఆమె దగ్గరున్న షండులను వచ్చి జరిగిన దానిని ఆమెకు తెలియచేయగా, రాణి గొప్ప మనోవిచారము కలదై మొర్దెకై కట్టుకుని ఉన్న గోనె పట్టును తీసివేయమని ఆజ్ఞ ఇచ్చి కట్టుకునుటకై అతని యొద్దకు వస్త్రములు పంపెను, కానీ అతడు వాటిని తీసుకొనలేదు. ఇప్పుడు ఈమెకు కూడా బాధేసింది. ఎందుకు చెప్పండి? ఎందుకు? వారి జనాంగము యూదులందరూ చంపేస్తున్నాడు. ఎందుకు చంపేస్తున్నాడు సంగతి తెలియదు ఈమెకి. అది ఆ సమయంలో ఎందుకు మా అన్న లేకుంటే నన్ను చాకిన నా బాబాయ్ ఎందుకు గోనె పట్టు కట్టుకుని అంత స్థితి ఎందుకు వచ్చిందని ఈ విషయం అంతా తెలియకుండానే ఆమె చింతపడింది. అనేసి అట్ట వద్దు, నా బాబాయ్ ఏంటి అట్లా ఉండటం ఏంటి, నన్ను ఇంత పెద్ద చేశాడు అనాథని అని చెప్పి మంచి బట్టలు పెట్టి కట్టుకోమని పంపించింది. ఆయన రెఫ్యూజ్డ్. ఇంత ఘోరం జరిగిపోతుంటే నేను సోగు చేసుకోవడానికి ఏమంటే ఘోరం జరిగిపోతా ఉంటే నేను పౌడర్ పూసుకొని వస్తాను, నేను తలదూకొని వస్తాను, అక్కడ చచ్చిపోతున్నారు బాబు అంటే ఉండు నేను స్నానం చేసి వస్తాను అనేవాళ్ళు లేరా కొంతమంది? నేను స్నానం చేసి పౌడర్ పూసుకొని వస్తాను అనేవాళ్ళు కూడా ఉంటారు కొంతమంది కదా. అటువంటి అని అన్నాడు. అంటే ఆమెకేం అర్థం కాల. చూడండి తర్వాత 5వ వచనం చూడండి. అప్పుడు ఎస్తేరు తన్ను కనిపెట్టుకుండుటకు రాజు నియమించిన షండులలో హతాకు అను ఒకని పిలిచి, అది ఏమైనది, ఎందుకైనది తెలుసుకొనుటకు మొర్దెకై యొద్దకు వెళ్ళమని ఆజ్ఞ ఇచ్చాను. హతాకు అని ఆయన పర్సనల్ పిఏ. ఎవరికి? ఎస్తేర్ రాణికి. అతన్ని పిలిచి, ఆ బయట మొర్దెకై అట్టెందుకు కట్టుకున్నాడు,
ఎందుకు ఆయన బాధపడుతున్నాడు, ఎందుకు రోధిస్తున్నాడు, ఎందుకు శోకిస్తున్నాడు, అది కనుక్కోరా పాప అని పంపించింది పర్సనల్ పిఏని. పంపిస్తే 6వ వచనం చూడండి. హతాకు రాజు గుమ్మం ఎదుటనున్న పట్టణపు వీధిలో నుండి మొద్దగై ఎదుగు పోగా మొద్దగై తనకు సంభవించినదంతయు యూదులను నాశనము చేయుటగాను హామాను వారిని బట్టి రాజు ఖజానాకు తూచి ఇచ్చిన తని చెప్పిన సొమ్ము మొత్తము ఇంత అనియు అతనికి తెలిసి వారిని సంహరించుటకై షూషనులో ఇవ్వబడిన ఆజ్ఞ ప్రతిదిని ఎస్తేరునకు చూపి తెలుపమని ఆమె తన జనుల విషయమై రాజును వేడుకొని అతని సముఖమందు విన్నపము చేయటకై అతని యొద్దకు పోవాలని చెప్పమని దానిని అతనికి ఇచ్చాను. హతాకు వచ్చి మొద్దకై యొక్క మాటలు ఎస్తేరుతో చెప్పగా, మొద్దకై ఈ హతాకుతో వచ్చి అడుగుతున్నాడు, ఏమైంది ఏంటంటే 3వ అధ్యాయం జరిగిన విషయం అంతా కూడా చెప్పాడు. ఇది కథ. దానికి డబ్బు, ఆ చంపడానికి కూడా ఎంత డబ్బులు కావాలంటే కావాలి కదా, పొడవడానికి కూడా చంపడానికి కూడా డబ్బులు కావాలి కదా, కాబట్టి అంతా రెడీ కదా ఏదైనా. కాబట్టి ఇదంతా చెప్పి రాజాజ్ఞ శాసనము ఒక జిరాక్స్ అది ఇచ్చి పంపించాడు. ఎవరికి? ఎస్తేరు రాణికి పంపించి ఏమని చెప్తావంటే, ఆమె ఏదో రాణి కాబట్టి ఏదో ఒకటి రాజుగారి దగ్గరికి వెళ్ళి తన జనాంగాన్ని రక్షించాలని చెప్పి రాజుగారిని వేడుకోమని చెప్పండి, తొందరగా సాయం చేయమని చెప్పండి, టైం అయిపోతా ఉంది ఇక్కడ అని రాణి గారికి చెప్పి పంపించాడు. ఎవరు? అమ్మా మొర్దెకై. 9వ వచనం. అంతటా ఎస్తేరు మొర్దెకైతో చెప్పమని హతాకునకు సెలవిచ్చినదేమనగా, మొర్దెకై ఏం చెప్పి పంపించాడు? 3వ అధ్యాయంలో జరిగిన విషయం అంతా చెప్పి పంపించాడు. నువ్వు పోయి రాజుగారి దగ్గరికి, రాజు ఎవరు? ఎస్తేరు రాణి యొక్క భర్త. నువ్వు వెళ్ళి రాజుగారి దగ్గరికి వెళ్ళి ఎట్టయినా సరే వీళ్ళందరినీ నీవు రక్షించాలి, ఎలా చేస్తావో ఏంటో, రాజుగారు ఆయన మీ భర్త అని చెప్పంపించాడు. ఈమెం చెప్పంపించిందంటే అతని చేత చూడండి 9వ వచనం. అంతటా ఎస్తేరు మొర్దెకైతో చెప్పమని హతాకునకు సెలవిచ్చినదేమనగా, పిలువబడక పురుషుడే గాని స్త్రీయే గాని రాజు యొక్క అంతర్గ హృదయమున ప్రవేశించ ఎడల బ్రతుకున్నట్లుగా రాజు తన బంగారపు దండమును ఎవరు చాపనో వారు తప్ప ప్రతివాడు సంహరించబడును. కఠినమైన ఆజ్ఞ కలదని రాజు సేవకులందరికీ అతని సంస్థానములోనున్న జనులందరికీ తెలిసి ఉన్నది. నేటికి 30 దినముల నుండి రాజునందుకు ప్రవేశించుటకు నేను పిలువబడలేదని చెప్పమనేను. ఇక్కడ చూడండి, కథ మారిపోయింది. ఇక్కడ ఒక రాజుగారి భార్య రాణి, ఆమె యూదురాలు, వాళ్ళ చిన్న ఆయన లేక అన్న, వాళ్ళ వంశానికి 120 దేశాల వంశాలకి ప్రమాదం వస్తే ఇన్ని 3 అధ్యాయాలు జరిగిందని చెప్పంపిస్తే ఆమె ఏం చెప్పంపిస్తుంది? రాజుగారి దగ్గరికి చెప్పండి, పిలవకుండా, ఆయన పర్మిషన్ లేకుండా చెప్పండి ఎవ్వరు పోవడానికి వీలు లేదు, విత్ రాణి కూడా. పోతే ఆయన దగ్గర ఒక బంగారు దండం ఉంటుంది, ఆయన కానీ అది కానీ చూపించలేదా అక్కడే ముసిగేసేస్తారు, అక్కడే చంపేస్తారు అంతే. కాబట్టి ఆయన దగ్గర పర్మిషన్ లేదే చెప్పండి బాబు పోవటానికి లేదు. రెండోది 30 రోజుల నుంచి అసలు నేను ఆయన మొహం కూడా చూడలే, ఆయన ఆఫీసులోనే ఉన్నాడు లేకుంటే సింహాసనం ఉన్నాడు, నేను పోలే. కాబట్టి ఇది చాలా చెప్పండి నేను పోలేను అని చెప్తుంది. ఏందంట, రాజుగారి దగ్గరికి పోవాలంటే ఎవరైనా ఏం చేయాలంట? పర్మిషన్. రెండోది ఆయన పిలవాలంట. అయితే ఒక రాజుగారి దగ్గరికి పోవాలంటే రాజుగారి పర్మిషన్ తీసుకోవాలంట, రాజుగారు పిలిస్తేనే పోవాలంట, లేకుంటే రాజు సన్నిధికి చెప్పండి పోకూడదంట.
పోతే చంపేస్తారంట అని. అది పార్సీ యొక్క రూల్. అది రూల్ ఎవరే మార్చలేరుగా. ఈరోజు నేను నొక్కి చెప్పాలనుకుంది ఏందో తెలుసా? రాజులకు రాజు, ఈ సర్వలోకాన్ని సృష్టించిన మహాగణుడు, మహోన్నతుడు, సర్వశక్తిమంతుడు, రాజులందరికీ రాజైన మన దేవుని యొద్దకు ఏ క్షణమైన పర్మిషన్ లేకుండా, పిలుపు లేకుండా నీకు పోయే హక్కు దేవుడు నీకు ఇచ్చాడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా, ఆమేన్. మనం ఓట్లేసిన రాజు దగ్గరికి ఏమో చెప్పండి, పోతే ఏం చేస్తాడంట ఆయన? పోలేము. ఈయనేమో చంపేస్తాడట. ఆఖరికి ఎవరు పోతే చంపేస్తాడంట? రాణెమ్మ పోయినా కూడా చంపేస్తాడంట. ఎక్కడ రూల్ ఇది? భర్త దగ్గరికి కూడా, భార్య రాణిపోవడానికి కూడా అటువంటి పరిస్థితులు. అయితే మనం ఆరాధిస్తున్న మన ప్రభు అయిన దేవుని దగ్గరికి రాణి కాదు కదా, రోడ్డు మీద అడుక్కునే పేదోడైనా, నీవైనా నేనైనా మనందరమైనా 24 hours 24 గంటల్లో ఏ క్షణమైనా ఆ రారాజు సన్నిధికి నువ్వు వెళ్ళటానికి ఆల్వేస్ వెల్కమ్ అని చెప్పగలిగిన దేవుడు ఎంత గొప్ప దేవుడు ఆయన. ఆఫ్టర్ ఆల్ ఈ రాజుల దగ్గరికి పోవాలంటే, ఆఫ్టర్ ఆల్ మంత్రుల దగ్గరికి పోవాలంటే, ఇంకా ఆఫ్టర్ ఆల్ ఇంకా పెద్ద పెద్ద మనకంటే వాళ్ళ దగ్గర పోవాలంటే ఎన్ని తంటాలు, ఎన్ని పర్మిషన్లు, ఎన్ని రికమెండేషన్లు అయినా కుదరదే. ఎన్నిసార్లు తిప్పించుకుంటారు. కానీ దేవాది దేవునికి, ఆకాశ భూమిని సృష్టించిన సర్వ సృష్టిగత దగ్గరికి పోవటానికి, ఏ క్షణమైనా పోవటానికి 24 hours ఆయన దగ్గరికి వెళ్ళచ్చు. ఆయన కృపాసీనమ దగ్గరికి వెళ్ళచ్చు. ఆయన మళ్ళను నో అని అబ్జెక్షన్ చెప్పడు. ఆయనకి పర్మిషన్ అడిగి పోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఎప్పుడైనా వెళ్ళొచ్చు. ఏ క్షణమైన వెళ్ళిచ్చి భూమి ఆకాశం ఉంచిన రాజాతి రాజు, రాజులకు రాజు దగ్గరికి వెళ్ళి నీ సమస్య ఏంటో, నీ బాధ ఏమిటో, నీ కష్టమేమిటో, నీ ఇరికేమిటో, నీ ఇబ్బంది ఏమిటో చెప్పుకునే అటువంటి అద్భుతమైన ఆరాధించే దేవుడు మన దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు అండి. పాతకాలంలో అండి మీకు వచ్చిన చరిత్ర చెప్తాను 2 నిమిషాలు. పాతకాలంలో ధర్మశాస్త్రం ప్రకారం ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం ఉండేది. ఇది ఇక్కడ ఏముండేదంటే చాలా చాలా నీలి రంగుతో చాలా అద్భుతమైన పెద్ద ఒక కట్టను ఉండేది. ఇక్కడ సముఖపు రొట్టెలు, కెరూబులు అక్కడ ఉండేవాడు. దైవ సన్నిధి అక్కడ ఉండేది. ప్రధాన యాజకుడు అంటే పెద్ద పాస్టర్ సంవత్సరానికి ఒక్కసారి తాను శుద్ధి చేసుకొని రక్తం తీసుకొని చాలా జాగ్రత్తగా అడగపోవాలి. ఈ పోయేటప్పుడు ఈ పాస్టర్ గారు కూడా ఏమన్నా ఏదైనా చిన్న తప్పులు చేస్తే ఆడకపోయాడంటే అక్కడ చచ్చిపోతాడు. మా పాస్టర్ గారు చచ్చాడని మీరు ఎవరైనా పడుకోవడానికి పోయారా? అందరూ మటాష్. కనుక పాస్టర్ గారికి ఏం చేసేవాళ్ళు అంటే వాళ్ళు సంవత్సరం ఒక తాడు కట్టి ఆ బెల్ట్కి అన్ని గంటలు కట్టేది. కట్టనట్టు ఉంటుందిగా, ఆయన చచ్చిపోయినా లేదు తెలియదుగా. ఈయన లోపల పోగానే ఆ దైవ ఈళ్ళ కానీ ఏమైనా అపవిత్రత కానీ చెప్పండి ఉంటే ధనాన్ని బట్టి చచ్చిపోయాడు. అప్పుడు ఈ సంఘస్థులు ఏమనుకుంటారు, మా పాస్టర్ గారు పరదేశం చచ్చిపోయాడు రా అని చెప్పి ఓ తాడిస్తాడు సంఘస్థులకి. దాన్ని పట్టుకొని ఏం చేయాలా చెప్పండి. నిజంగా ఆ సిస్టమ్ కానీ ఇప్పుడు కానీ ఉంటే నిజంగా సూపర్గా ఉండదు అనిపిస్తుంది నాకు. బాగుంటుందా సిస్టమ్ ఉంటే? బాగుంటుందా? చాలా బాగుంటుంది. ఎందుకని అప్పుడు పాస్టర్కి అందరు పాస్టర్ పనికి అందరూ వచ్చినవాళ్ళు కాదు, దేవుడి చేత పిలువబడినవాడు వచ్చిండేవాడు.
చాలా పవిత్రంగా ఉన్నవాడు మాత్రం వచ్చినాడు. ఎందుకని ఆడకపోతే సస్తామనే భయం బాగుంటుందిగా. కనుక మనము ఇప్పుడైతే యేసుక్రీస్తు సిలువలో వచ్చిన తర్వాత ఆ తెర ఏమైపోయింది? చిరిగిపోయింది. కృపా సన్నిధికి ఎవరైనా వెళ్ళి ఆయన చూడొచ్చు, ప్రార్థించవచ్చు, ఆయన సమీపించవచ్చు అని అందరికీ చెప్పమని కాదు. కనుక రాజుగారి సన్నిధికి పోవాలంటే ఏం జరిగింది చెప్పండి? పర్మిషన్ కావాలా. కానీ దేవుడి సన్నిధికి పోవాలంటే ఏమీ అవసరం లేదు. అయితే ఇప్పుడు ఈ రాణి ఏం చెప్తుంది? ఆ 12వ వచనం, వారు ఎస్తేరు మాటలు మొర్దెకైకి తెలుపగా మొర్దెకై ఎస్తేరుతో ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చి, రాజు నగరంలో ఉన్నంత మాత్రాన యూదులందరికంటే నీవు తప్పించుకుందువని నీ మనస్సుల్లో తలంచుకొనవద్దు. నీవు ఈ సమయమందు ఏమీ మాట్లాడక మౌనంగా ఉన్న ఎడల యూదులకు సహాయము విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదురు. నీవు ఈ సమయమును పట్టే రాజ్యమునకు వచ్చిదేమో ఆలోచించుకోమని చెప్పాను. ఏం పంపించి ఘాటుగా చెప్పి పంపించాడు. ఏమ్మా, నేను సేఫ్లో ఉన్నాను అనుకుంటున్నావా? నేను రాని కదా అనుకుంటున్నావా? నువ్వు రక్షించవా? పోయి చెప్పవా? ఏంది రాజుగారికి చెప్పవా? చంపేస్తాడని భయపడుతున్నావా? అంటే నిన్ను చంపేస్తాడు, నువ్వు ఒక్కదాన్ని భయపడుతున్నావు. ఇంతమంది నీ జనాంగం చచ్చిపోతే నీకు చెప్పండి బాధ లేదా? నువ్వు ఒక్కదాన్ని చచ్చిపోతాను భయపడిపోనంటున్నావు కదా. న్యాయమా నీకు ఇది? చిన్న ఆయన చెప్తున్నాడు, అన్న చెప్తున్నాడు, న్యాయమా? గుర్తుపెట్టుకో, నువ్వు కానీ ఆ పని చేయకపోతే నీవు దేవుడు ఇంకో దిక్కు నుంచి ఈ దేవుని బిడ్డలను సాయం చేస్తాడు నీ దిక్కు అయితే కాకపోతే. కానీ నీవు నీ నాశనం అయిపోతే జాగ్రత్త. చూడండి ఆ పదము అక్కడ రాసుంది. నీవు నీ కుటుంబం ఏమైపోతాయి జాగ్రత్త. ఇంకో విషయం చెప్పంటారా అంటున్నాడు. ఏ విషయం చూడండి అక్కడే 14 ఆకలి చూడండి. నీవు ఈ సమయమును బట్టియే రాజ్యమునకు వచ్చింది ఏమో ఆలోచించుకును. అసలు నిన్ను రానిగా యోగ్యురాలు, నువ్వు అన్ఫిట్. నువ్వేమో రాజరికంలో జన్మించావా? అన్ఫిట్. నువ్వు అనాథివి. నిన్ను ఎందుకు పెట్టాడు? వస్తీ నిన్ను తీసేసి దేవుడు ప్రణాళిక కదా, ఇట్లా జరగతుందని దేవుడు ముందుగా తెలుసుగా. నేను పెట్టిందే చెప్పండి యూదులందరినీ రక్షించడానికి. కానీ నువ్వేమంటివి? పిలవకుండా పోవటానికి లేదు, పర్మిషన్ చంపేస్తాడని నీ ఒక్క ప్రాణం కోసం ఇంతమంది నీ జనాంగాన్ని చంపేస్తావా? చాలా ఘాటుగా చెప్పాడు. కొన్నిసార్లు దేవుని బిడ్డలారా, మన జీవితంలో కొన్ని ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా దేవుడు నియమించిన పనిని నువ్వు తప్పక చేయాల్సింది. అంతే. ప్రతికూల పరిస్థితులు ఉన్న దేవుడు నిన్ను ఈ సంఘములో మిమ్మల్ని ఇక్కడ పెట్టాడంటే, ఇప్పుడు ఆయన చెప్పింది ఏంది? నిన్ను ఆ శూషణ కోటలో రాజుకు భారీగా పెట్టాడంటే ఒక పర్పస్కి, దేవుడికి ఒక పర్పస్ ఉంది. నీ ఎడల ఒక ఉద్దేశం ఉంది. ఆయనకి జరగబోయే సంగతులన్నీ తెలుసు. నీ ద్వారా యూదులను రక్షించాలి, హామాను చంపేస్తాడని దేవుడిని తెచ్చిపెడితే నీ ఒక్క ప్రాణం రక్షించుకోవటానికి భయపడి ఇంతమందిని చంపించేస్తావా? ఇంతమంది చెప్పండి కమ్ముకుంటావా? న్యాయమైన నీకు ఇది? దేవుడు అందుకని నిన్ను రాజుగా చేసింది. నువ్వు అనాథివి కదా. ఏ స్థితిలోంచి ఏ స్థితిలోకి వచ్చావు గుర్తులేదా? దేవుడి కోసం బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము అనే చెప్పలేవా? షడ్డకు మెషక్కులు లాగా నాకు దేవుడే గొప్ప, ప్రాణమైన పెడతాం, అగ్ని గుండంలోనికి వెళ్తాం, దానియేలుగా సింహ బోన్లకైనా వెళ్తాం, మేము దేవుడికి బతుకుతాం, దేవుడి కొరకే జీవిస్తాం, ఆయనే మా జీవం అని చెప్పలేవా నువ్వు? మొర్దెకై చెప్పి పంపిస్తున్నాడు. ఈమెమంటుంది? నేను చెప్పలేనంటుంది. ఏమంటే ఇక్కడ కూర్చున్న మీకు ఒక ప్రశ్న వేస్తున్నా. ఈ సంఘములో నిన్ను కూర్చోబెట్టాడు దేవుడు. నువ్వేదో దేని కొరకు నువ్వు దేవునికి ఉపయోగపడాలని ఇక్కడ కూర్చోబెట్టాడు. తెలుసా నీకు ఆ సంగతి?
ఊరికనే వచ్చిపోదామనే కూర్చోబెట్టి నిన్ను ఇక్కడ చేర్చాడంటే, ఈ సంఘములో ఒక బాధ్యత నీకు ఇచ్చాడు అంటే, నిన్ను రక్షించుకొని ఈ సంఘములో ఒక సభ్యురాలుగా, సభ్యుడిగా, ఒక బిడ్డగా నిన్ను ఇక్కడ పెట్టాడంటే ఊరికనే వచ్చి వినేసి వెళ్ళిపోదామనా నిన్ను పెట్టింది? నువ్వు దేవుని కొరకు ఏమి ఉపయోగపడుతున్నావు? ఎవరికి ప్రయోజనం? నువ్వు అట్ట చేయలే నిన్ను దేవుడు. ఇది చెప్తున్నాడు ఇక్కడ. మళ్ళా చదువుతాం చూడండి, 14 వచ్చినము ఆఖరి లైను. నీవు ఈ సమయమును బట్టియే రాజ్యమునకు వచ్చిందని ఆలోచించుకో. దేవుడు నిన్ను ఇక్కడ పెట్టడానికి ఒక చెప్పండమ్మా పర్పస్, కారణం ఉంది. ఇదంతా జరగబోతుందని ఆయనకు ముందుగానే తెలుసు. నిన్ను ఊరకని ఇక్కడ కూర్చొని వెళ్ళిపోమని దేవుడు ఇక్కడ పెట్టలా. ప్రతి దాంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. ఏమని చెప్తున్నంటే, ఎస్తేరు నిన్ను ఎందుకు పెట్టాడు ఇక్కడ? ఎస్తేరు తీతే చెప్తున్నాడు. ఎవరు? మొర్దెకాయ్. నేను అక్కడికి పోలేనంటివి, నేను చెప్పలేను అంటివి. అసలు నిన్ను ఎందుకు పెట్టాడు ఇక్కడ? అసలు నిన్ను ఎందుకు పెట్టాడు ఈ శోషణ కోటలో? ఎందుకు రాణిగా చేశాడు? నువ్వెవరు అసలు చెప్పండి? ఎవరామే? అనాది బానిసగా వచ్చింది. ఎందుకు పెట్టాడు నిన్ను? ఇంతమంది ప్రజలు నశించిపోతుంటే నువ్వు ఒక్కదాని వచ్చి నా ప్రాణం పోతుంది, నన్ను పిలవకుండా పోతే చంపేస్తాడంట. అదేనా అన్నది? చంపేస్తాడంటావా? ఇదేనా? మళ్ళీ చదువుతాను చూడండి. మళ్ళీ నీవు ఈ సమయమన ఏమీ మాట్లాడక మౌనంగా ఉన్న ఎడల యూదులకు సహాయము విడుదలయు మరొక దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి వారు నశించుదురు. అది చెప్తున్నాడు మొద్దకై. నిన్నెందుకు పెట్టాడు దేవుడు ఇక్కడ? చూడు, నువ్వు కానీ సాయం చేయకపోతే వచ్చే రీతిలో ఎట్టా చెప్పండి వస్తున్నాయి కార్యక్రమం చెప్పండి జరుగుతుంది అని అడుగుతున్నాడు ఎస్తేర్ని. ఇంక దేనికమ్మా నువ్వా అని. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు మనం వింటూ ఉన్నాం. చూడండి 15వ వచనం. అప్పుడు ఎస్తేరు మొర్దెకైతో మరలా ఇట్లనెను, నీవు పోయి షూషన్నందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చు. ఈయన చెప్పిన ప్రసంగము మనోళ్ళు కష్టపడ్డారా? కానీ ఈమె కష్టపడలా. ఏం తెలుసుకొని చెప్పండి? కరెక్టే కదా పాస్టర్ గారు చెప్పింది, మా అన్న చెప్పింది కరెక్టే కాదని తెలుసుకొని నా పొరపాటు ఏందో తెలుసుకుంది. ఇప్పుడు ఏం చెప్తా ముగిచ్చేస్తాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు అంటుంది ఏమని చెప్పి పంపిస్తుందంటే మొర్దెకైతో ఇట్లా, నీవు పోయి షూషనునందు కనబడిన యూదులందరి సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. నేను నా పనికెత్తులు కూడా ఉపవాసముందుము ప్రవేశించుట న్యాయ వ్యతిరేకంగా ఉన్నను, నేను రాజునందుకు ప్రవేశించుదును. హల్లెలూయా. ఏం చెప్తుంది ఇప్పుడు ఈయన నేను ఇప్పుడు చెప్పిన ప్రసంగానికి ఏమైంది? ఆమె రియాక్ట్ అయింది, స్పందించింది. అలిగిందా? అలగకుండా అరే నేను పొరపాటుతో మాట్లాడాను, ఇప్పుడు నన్ను చచ్చిపోయినా పర్వాలేదు, నేను రాజుగారి దగ్గరికి పోతాను. స్పందించింది. ఈ ప్రసంగం ఘాటుగా చెప్పాడు. నేను చెప్పింది కదా ఇది. నేను ఈ సందర్భం ఎందుకు చెప్పానంటే ఇక్కడ ఉంది కాబట్టి ఘాటుగా చెప్పాడా మొర్దెకై. చెప్తే ఏమంటుంది ఇవి? స్పందించి అట్టేది ఒక పని చేస్తాం, నేను చచ్చిపోయినా పర్వాలేదు, రాజుగారి దగ్గరికి. ఇందాకేమన్నది? నేను పోను, పర్మిషన్ లేకపోతే నేను చంపేస్తాడు, నేను పోను అన్నది. ఈయన ఘాటుగా చెప్పాడు, నువ్వు చేయకపోతే వేరే సాయం వస్తుంది, నువ్వు నాశనం అయిపోతావు. రెండోది నీవే కాదు, నీ కుటుంబం కూడా పడిపోతుంది. రెండోది ఏంటో తెలుసా? అసలు నిన్ను ఎందుకు పెట్టాడు ఇక్కడ? అది నువ్వు గ్రహించటంలా అనేకే నొచ్చుకోవాలా. మీరేమో నొచ్చుకున్నారా? నొచ్చుకోకుండా నిజమే కదా అని ఇప్పుడు ఒక తీర్మానానికి వచ్చింది. ఎస్, నేను వెళ్తాను, చచ్చిపోయినా పర్వాలేదు, నా యూదులు నేను రక్షణ. అయితే ఓన్లీ వన్ రిక్వెస్ట్, అదేంటంటే మనం ఏదైనా ఒక దగ్గరికి పోయేటప్పుడు ప్రార్థనాపూర్వకంగా పోవటం అనేది చాలా మంచిది. కాబట్టి 3 రోజులు మీరు నా కోసం ఉపవాసం ఉండండి. నేను కూడా నా చెలికత్తెలతో ఏముంటాను? ఉపవాసం ఉంటాను.
ప్రార్థన ఉపవాసాన్ని ప్రారంభించింది. ఆఖరి విషయాన్ని చెప్పి నేను ముగిచేస్తాను. నేను నా పనికత్తులు కూడా చేద్దాను, న్యాయ వ్యతిరేకంగా ఉన్నను నేను రాజునొద్దకు ప్రవేశించేదు. ఏంది చెప్పండి, ఈ మాట చెప్పండి. న్యాయ వ్యతిరేకం ఏంటి? రూల్కి ఎగనిస్ట్. రూల్ ఏంటి? పిలవకుండా పోకూడదు, రాజుగారు పర్మిషన్ లేకుండా పోకూడదు. ఇందాకేం ఫోన్ అన్నది. రూలు పాటించాలి, రూలు పాటించాలి, గవర్నమెంట్ని పాటించాలి. కానీ ప్రభు దగ్గరికి వచ్చే సమయానికి షటక్ మిషకు పాటించారు బాబు రూల్. దేవుడి దగ్గరికి రూల్ పాటించలే. నో, ఏం పాటించాం. ఇప్పుడు మనందరం దేవుని బిడ్డలమే. రేపు 7 ఏళ్ళ శ్రమలు జరిగే పరిస్థితి అని చెప్పండి. విగ్రహాన్ని తెచ్చి పెట్టేస్తాడు, అందరూ నమస్కరించాలి, 666 ముద్ర వేసుకొని. ఏం చేయాలి మనం? రూల్ కదా, గవర్నమెంట్ రూల్ కదా, పాటిస్తామా? 666 ముద్ర వేసుకుంటామా? చెప్పండి. గవర్నమెంట్ రూల్ గవర్నమెంట్ పాటించాలి కదా. మీరు చెప్తున్నారు కదా రోమిల్ రాసిన పత్రిక, పై అధికారులు గవర్నమెంట్కి లోపడాలని. ఎప్పుడు లోపడాలి, దేనికి లోపడాలి? అన్నిటికీ వర్తించదు అది. ఇప్పుడు 666 ముద్ర వేసుకుంటామా? పూజిస్తామా? నో, రిఫ్యూజ్. చంపుకో, ఏమైనా చేసుకో, దేవుడి కోసం చచ్చిపోతా. హతసాక్షుల కవలిలోనా నీ పేరున్నదా, నా పేరున్నదా. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, మొదటగా చెప్తున్నాడు ఎస్తేరుతో, నీవు మౌనంగా ఉంటే వేరొక దిక్కు నుండి యూదులను రక్షిస్తాడు. కానీ నీవు కూడా యూదురాలు అని గుర్తుపెట్టుకో. నువ్వు మౌనంగా ఉంటే నీ మీదకు నాశనం వస్తుంది, జాగ్రత్త. అసలు నిన్ను ఇక్కడ ఎందుకు పెట్టాడు దేవుడు, అనాదిగా ఉన్న నిన్ను అని చెప్పినప్పుడు దానికి పరివర్తన చెంది ఎస్తేరు ఇప్పుడంటుంది, ఇందాకేమన్నది, నేను పోను, రాజుగారు చంపేస్తానని చెప్పి ఎస్తేరు ఇప్పుడంటుంది, చచ్చిపోయినా పర్వాలేదు, నేను వెళ్ళి ఈ విషయాన్ని రాజు దగ్గర చెప్తానని త్యాగం చేసింది. అటువంటి త్యాగం మనకు కూడా ప్రభు కోసం ఉండాలని తెలియచేస్తూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. ప్రార్థించుకుందాం. ప్రియమైన సోదరి సోదరుడా, ప్రభు ఈరోజు నీతో మాట్లాడినాడు, నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ప్రభు ఎస్తేరు జీవితంలో అనేక పాఠాలు నేర్పిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, మొర్దెకై గోనె పట్ట కట్టుకున్నాడు. ఎస్తేరుకు అర్థం కాల, బట్టలు పంపించింది, యాక్సెప్ట్ చేయలేదు. ఏ విషయం అని చెప్పేసి తన పర్సనల్ పిఎని పంపించింది. ఈ సంగతి చెప్పాడు, 3వ అధ్యాయం సంగతి అంతా. కానీ ఎస్తేరుకి చెప్పాడు మొర్దెకై, నువ్వు రాజు దగ్గరికి వెళ్ళి ఏ విధము చేత వాళ్ళు రక్షించంటే ఆమె చెప్పింది, నేను వెళ్ళటానికి కుదరదు, రాజు పిలవకుండా, రాజాజ్ఞ లేకుండా పోలేమని చెప్పింది. కానీ మొర్దెకై కొంచెం కోపగించి కఠినంగా మాట్లాడాడు. నీవు చేయకపోతే వేరే దిక్కు నుండి దేవుడు సహాయం చేస్తాడు. కానీ నిన్నెందుకు ఆ స్థితిలో పెట్టాడు తెలుసా? రక్షించడానికి. గుర్తుపెట్టుకో అని మొర్దెకై చెప్పిన తర్వాత ఎస్తేరు రాణి గ్రహించి ఇప్పుడు చనిపోవడానికైనా సిద్ధపడి రాజు సముఖం దగ్గర వెళ్ళటానికి ప్రార్థనాపూర్వకంగా ఉపవాసముతో వెళ్ళటానికి తీర్మానం చేసుకుంది. ఈ మాటతో 4వ అధ్యాయము ముగించబడింది. అటువంటి తీర్మానముతో నీవు నేను ఉండాలని తెలియజేస్తున్నాను. మార్గం నీవే, సత్యం జీవం నీవే.
ప్రియ సంఘ బిడ్డలందరినీ దీవించండి స్వామి. మేమందరము కలిసి నీ రాజ్య స్థాపన చేయాలని, మేమందరం కలిసి నీ రాజ్యంలో ఉండాలని మా అభిలాష తప్ప మరేమీ లేదు. పేరు పేరు వరుసన ప్రతి ఒక్కరి బిడ్డను దీవించమని యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.